అమెరికా వరుసగా 13వ రోజు కూడా ఇరాన్లోని క్షిపణి స్థావరాలను, డ్రోన్ ఫ్యాక్టరీలు, సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతీకగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై మరోసారి భారీ సంఖ్యలో బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించినట్టుగా ప్రకటించింది. ప్రతిరోజు దాడులు పెరుగుతుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచం అమెరికా థర్డ్ పాట్రియట్ ఏజీస్ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను అజేయమైనవిగా భావించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇరాన్ ఉపయోగిస్తున్నటువంటి డ్రోన్ల ధర కొన్ని $1,000 మాత్రమే. అయితే వాటిని కూల్చేందుకు అమెరికా ప్రయోగిస్తున్నటువంటి పాట్రియోట్ లేదా థాడ్ ఇంటర్సెప్టర్ ధర మాత్రం లక్షల నుండి $1,00,00,000 వరకు ఉంటుంది. అంటే చౌక ఆయుధాలను అడ్డుకోవడానికి ఖరీదైనటువంటి మిసైళ్లను వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే ఇప్పుడు అమెరికాకు అతిపెద్ద సవాల్గా మారింది. సోషల్ మీడియాలో కొన్ని అంతర్జాతీయ విశ్లేషకులు అమెరికా ఇంటర్స్టేపర్ నిల్వలు తగ్గుతున్నాయి అనే చర్చ ముందుకు తెస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాదనలను అధికారికంగా ధృవీకరించలేదు. అమెరికా వద్ద ఎంతమంది ఇంటర్సెప్టర్లు మిగిలి ఉన్నాయనే సమాచారం కూడా భద్రతా కారణాల వల్ల బహిరంగంగా వెల్లడించారు. కాబట్టి మిసైళ్లు అయిపోయాయి అనే వాదనకు ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. కానీ దీర్ఘకాల యుద్ధంలో భారీ స్థాయిలో ఇంటర్సెప్టర్స్ వినియోగం కొనసాగితే గనక పునరుత్పత్తి సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడం సహజమంటూ రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ఇప్పుడు ఒకేసారి డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, అలాగే బాలిస్టిక్ మిసైళ్లు వేరువేరు దిశల నుండి ప్రయోగించే సాచురేషన్ అటాక్ వ్యూహాన్ని అనుసరిస్తోందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధానం వల్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒకేసారి అనేక లక్ష్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ప్రపంచ యుద్ధ వ్యూహాల్లో వేగంగా పెరుగుతున్నటువంటి కొత్త ధోరణిగా మారుతోంది. ఈ యుద్ధం భారత్కు కూడా ఒక పెద్ద పాఠం చెబుతోంది. అందుకే భారత్ DRDO అభివృద్ధి చేసినటువంటి కుషాల్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400, ఆకాష్ NG, QRSAM, అలాగే విశ్వాస్ వంటి బహుళ స్థాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తు యుద్ధాల్లో ఒక పెద్ద ఆయుధం కాదు, తక్కువ ఖర్చుతో వేగంగా స్పందించే AI ఆధారిత బహుళ స్థాయి రక్షణ వ్యవస్థలే కీలకంగా మారనున్నాయి. US ఇరాన్ యుద్ధం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. యుద్ధం కేవలం బాంబులతో కాదు, ఆర్థిక శక్తితో కూడా గెలవాలి. $1,000 కోట్ల విలువైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, $1,000 డ్రోన్లు అడ్డుకునేందుకు ఎంతకాలం సరిపోతాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు అమెరికా మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని సైన్యాల ముందు నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.